హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఇమ్మంది రామారావు గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే బాబు. సార్ కొణిదెల నిహారిక గారు, సో ఆమె రీసెంట్ గా ఇన్స్టాలో ఒక పోస్ట్ పెట్టిందంట సార్. అంటే ఒక కార్డు, ఇన్విటేషన్ కార్డు పెట్టిందంట. అయితే ఆ ఇన్విటేషన్ కార్డు చూసి చాలా మంది నెటిజన్స్ అది ఏ విధంగా అభిప్రాయపడుతున్నారంటే అది తన మాజీ భర్త చైతన్య జొన్నలగడ్డను ఉద్దేశించే పెట్టింది, అతనికి ఇన్విటేషన్ పంపింది అన్నట్టుగా మాట్లాడుతున్నారు సార్. మరి నిజంగా ఆ కార్డు అతన్ని ఉద్దేశించే పెట్టిందా? అసలు ఏముంది సార్ ఇన్విటేషన్ కార్డులో? అంటే ఆవిడ తాలూకు ఆంతర్యం అంతా ఇన్స్టాగ్రామ్ రూపంలో పెట్టి చూసిందన్నమాట. ఇక్కడ నిహారిక గురించి ప్రధానంగా చెప్పుకోవాల్సిందంటే ఆల్మోస్ట్ వాళ్ళు కొణిదెల వారి ఫ్యామిలీలోనే అత్యంత వైభవంగా జరిగిన పెళ్ళి నిహారికది. ఇప్పుడు రాజస్థాన్లో అక్కడ చేశారు. వీళ్ళందరికీ టికెట్ తీయడం, అది వెళ్ళడం రావడం ఇదంతా ఇదే చాలా బాగా జరిగింది అన్నమాట పెళ్ళికి. నిహారిక కూడా మరి హస్బెండ్తో చాలా లవ్లీగా, చాలా అంటే రెసిప్రో ఏదో ఉంటుందో అది, అంటే చాలా హ్యాపీగా ఉండేది. తర్వాత ఏంటంటే మొత్తం వాళ్ళు ఆ వయసులో ఉన్నటువంటి యువతి యువకులు కావచ్చు, వయసులో కొత్తగా పెళ్లి చేసుకున్న భార్య భర్తలు కావచ్చు, ఎలా ఉండాలో అలా ఉన్నారు. అయితే వాళ్ళిద్దరికీ ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఆ చైతన్య అనేటువంటి ఆయనకి అక్కడ బ్యాక్గ్రౌండ్ పోలీసు బ్యాక్గ్రౌండ్ ఉంది. అంటే చిన్నప్పటి నుంచి డిసిప్లిన్గా పెరిగే వ్యక్తే ఉంటాడు. ఈవిడకున్న బ్యాక్గ్రౌండ్ ఏమిటంటే కొణిదెల ఆయన చిరంజీవి గారు ఉన్నారు. నాగబాబు కూడా ఆయన్ని బట్టి మంచి ఒక పాపులారిటీ ఉంటుంది కదా. ఇక్కడ జరిగింది ఏంటంటే అతి గారాల పట్టిగా పెరిగింది. అంటే కూతురు అంటే బహుశా వాళ్ళిద్దరూ అక్కడే చెడారేమో. ఇప్పుడు చిరంజీవి కానీ నాగబాబు కానీ ఎక్కడ వాళ్ళు చేయని తప్పుకి బలైపోయారంటే అదే అంటారు కదా. అంటే బిడ్డనైతే కంటాం కానీ వాళ్ళ తలరాతని కంటామా అని అంటారు కదా. అలా బిడ్డలను అయితే కన్నారు కానీ వాళ్ళ తలరాతని మనం కనలేం కదా. అందుకే చిరంజీవి ఫెయిల్ అయ్యాడు, నాగబాబు కూడా ఫెయిల్ అయ్యాడు. ఎందుకంటే కూతురు తాలూకు కంటిని చూడలేరు వారు. అందువల్ల ఇక్కడేదో మొత్తానికి తల్లి ఉంటుంది, తండ్రి ఉంటాడు, కన్నారింట్లో అది గడిచిపోయింది, తన ఇష్టానికి గడిచిపోయింది. తర్వాత అక్కడ ఆవిడ దురదృష్టం ఏంటంటే పబ్బులో నిహారిక దొరికిపోయింది అనేటువంటి ఒక ఉదంతం రావడం ఎవరు కూడా ఊహించరు కదా. నువ్వు పబ్బుకి వెళ్ళావా వెళ్ళలేదా తీసి పక్కన పెట్టండి. ఇప్పుడు హేమ ఎంత అభ్యాసాలు అయిపోయింది. అంతే కదా, పబ్బులో దొరికిందంటే ఫ్రెండ్స్తో వెళ్ళింది, తను తీసుకోలేదు, అసలు పబ్బులో లేదు, ఇలాంటి ప్రస్తావనలు ఎన్ని వచ్చాయి. ఇది విన్న తర్వాత అత్తారింట్లో కొంచెం అరమరకలై బయలుదేరిన తర్వాత ఈవిడ కూడా హ్యాపీగా రిసీవ్ చేసుకుంటే బాగుండేది. ఆ హ్యాపీగా రిసీవ్ చేసుకుంటే నా ఇష్టం, నేను బయటికి వెళ్తాను, వస్తాను, వంట చేయను, ఇట్లాంటి మాటలు కొన్ని ఉన్నట్టు తట్టుకో అయిపోయారు వాళ్ళు. అది చిలికి గాలం అయింది. మొత్తానికేమో విడాకులు తీసుకున్నారన్నమాట. వీళ్ళేమో చాలా మొత్తం ఖర్చు పెట్టాము, అదంతా వేస్ట్ అయిపోయింది అంటారు వీళ్ళు. అలాగే ఆడపిల్లకు కూడా మేము చాలా సంపదలు ఇచ్చాము, అదంతా వేస్ట్ అయిపోతుందా అంటారు వాళ్ళు. ఇప్పుడు ఏమైందంటే నిహారిక తన ఇష్టానికి వదిలేశారన్నమాట. అంటే అతను చేసేటువంటి పిచ్చి పనుల్లో ఒక పని ఇది. ఏంటి నువ్వు ఎవరు సూత్రాలు, నీతి సూత్రాలు వల్లించినంత మాత్రంలో వాళ్ళు పెద్దలు అయిపోయారు కదా. నీకు వచ్చింది నువ్వు చెప్తావు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఫెయిల్యూర్ క్యాండిడేట్వి. నీ లైఫ్నే నువ్వు సక్సెస్ చేసుకోలేకపోయావు. నువ్వు ఇన్స్టాగ్రామ్లో పెడితే ఎవరికి కావాలా? చూసి నవ్వుతారు, లేదా 10 మంది నవ్వుకుంటారు. నువ్వు చేసే ప్రయత్నం అది. అలాగే నీ లైఫ్లో నీ తాలూకు కెరీర్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తాను అంటే అలా చేయాలి. ఇన్స్టాగ్రామ్స్ ఏంటి 10 మంది అంటే చైతన్యకి తెలిసేలాగా నువ్వు పెడతావు. ఈ మధ్య సమంత కూడా చేస్తుంది అదే. చైతన్య తాలూకు ఫోటోలు చూస్తున్నప్పుడల్లా కన్నీరు కార్చేసి ఉంటే సో వాట్. మొన్న కూడా మనంలో కలిశారు, ఆవిడ గతుక్కుమంది, చైతన్య చిరాకుపడ్డాడు. ఈ ఎమోషన్స్ ఉంటుండగానే వీళ్ళు ఇన్స్టాగ్రామ్స్ కానీ దేనికి కానీ వాళ్ళని అసలు కన్సిడర్ చేయకూడదు అన్నమాట. ఇద్దరికి ఈక్వల్ ప్రేమ ఉంటే చేయొచ్చు. ఎప్పుడో మీ ఇద్దరు విడిపోయినారు,
ఇప్పుడు ఈరోజు నిహారిక ఇన్స్టాగ్రామ్ పంపించిందంటే నలుగురిలో నవ్వు తప్ప ఇంకేం లేదన్నమాట. అందువల్ల తర్వాత సినిమా ఆర్టిస్టుగా తను అవ్వదు. సూర్యకాంతం అనే సినిమా తీశారు, ఆ సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది. సినిమా ఆర్టిస్ట్గా రావాలి, సినిమా మేకర్గా రావచ్చు. కానీ సినిమా మేకర్గా రావాలంటే అంత పెద్ద డబ్బు నీ దగ్గర ఉందా? 4 సినిమాలు వరుసగా ఫెయిల్ అయిపోతే నువ్వేమవుతావు? నీకు మోహన్ బాబు కూతురు మన ఆవిడ లక్ష్మీ ప్రసాద్కున్న తెలివితేటలు లేవు. ఎక్కడైనా అల్లుకుపోతుంది, ఎక్కడైనా ఒక ప్రోగ్రాం చేస్తూ ఉంటాను. తను యాంకర్గా ఉంటునో ఏదో మొత్తం అల్లుకుపోతుంది, 10 మంది మంచిని చేసింది. నీకు అలా లేదు. ఇట్లా అంటేనే కోపంతో దేన్ని సాధించలేవు. కోపంతో ఏం సాధిస్తాం మనం? ఓ పట్టుదల ఉండాలి, ఓ ప్రోగ్రాం అనుకోవాలి, కనెక్టివిటీ ఉండాలి, ఆ ప్రోగ్రాంని సాధించాలి, అప్పుడు మాట్లాడాలి. అదే లేదు ఇప్పుడు దగ్గర. అందువలన నాగబాబా మన అక్కడ కన్సోల్ చేయడు, అంటే కోపంగా చూడడు, ఏం ఉండదు అన్నమాట. అలా వదిలేశారు. అలాగే ఆవిడ నాగబాబు గారి భార్య కూడా వదిలేశారన్నమాట. వీళ్ళందరికీ వల్లమాలని ప్రేమ, వరుణ్ తేజ్ కూడా మంచి ప్రేమ. పోతే వరుణ్ తేజ్ తాలూకు లావణ్య భార్య, ఆ భార్యకి బెస్ట్ ఫ్రెండ్. వీళ్ళిద్దరూ కలిసి కూడా కొంత మామూలుగా అంటే స్వేచ్ఛగా ఉండే పనులు చేద్దామన్న ఆలోచనతో ఉన్నారు. దే షుడ్ సీ ది కాన్సిక్వెన్స్. ఓకే సార్, ఈ పెట్టిన ఈ పోస్ట్ అనేది అంటే తన పైన చాలా ట్రోల్స్, విమర్శలు రావడం చూస్తున్నాం కదా, వాటన్నిటికీ సమాధానంగా పెట్టిందని కూడా చాలా మంది అంటున్నారు సార్. ఆ విధంగా చూడొచ్చు. ఎవరు అనుకుంటారు? నువ్వు అనుకుంటావు సమాధానంగా పెట్టామని. ఎవరు అనుకుంటారు? అసలు నీకున్న ఇండివిజువల్ వాల్యూ ఏంటి? సమాజంలో నువ్వెవరు? నాగబాబు కూతురువి, ఓ ఫెయిల్యూర్ క్యాండిడేట్వి. మనం పక్కగా మాట్లాడుకుంటూ నీకేం పేరు లేదు కదా. నువ్వు ఇన్నోవేటివ్గా ఉంటూ సమాజంలో నువ్వు ఒక ప్రత్యేకమైన పేరు తెచ్చుకుంటూ నీకంటూ ఒక స్థానం సమాజంలో ఉంటే నువ్వేం పెట్టినా దాన్ని కన్సిడర్ చేస్తారు. మనం ఏమి లేదు కదా. మనకేంటంటే ఆవిడేదో మాట్లాడిందని మనం మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. ఆవిడ హూ ఈజ్ షీ అంతే. ఇప్పుడు మామూలుగా నాగబాబు కూతురు, చిరంజీవి తాలూకు తమ్ముడు కూతురు, అలాగే పెళ్లి చేసుకున్నావు, చాలా గ్రాండ్గా పెళ్లి చేసుకున్నావు, 3 రోజులకే పెళ్లి పెటాకులు అయిపోయింది. ఇప్పుడు ఏం చెప్తే సమాజం ఏం ఆలోచిస్తుంది? ఇలాగ ఎవరైనా పని లేని వాళ్ళేమో మాట్లాడడం తప్ప నెటిజన్స్ ఏమీ కాదు. ఓకే సార్, ఇప్పుడు నిహారిక గారు మళ్ళీ సినిమాల్లోకి కంబ్యాక్ ఇస్తున్నారు అని అంటున్నారు సార్. తమిళ్లో ఒక సినిమా చేస్తుందని వార్తలు వస్తున్నాయి, తెలుగులో కూడా ఒక సినిమా చేస్తుందని వార్తలు వస్తున్నాయి. మరి ఇప్పుడు కంబ్యాక్ ఇస్తుంది కదా, ఎలా నడుస్తుంది అంటారు సినిమా? అంటే ఇక్కడ సినిమాలు చేస్తున్నట్టయితే సినిమాల్లో హీరోయిన్గా పనిచేయద్దండి, మేకర్గా పనిచేస్తుంది. మేకర్గా పనిచేసినంతకాలం బాగుంటుంది. ఓ మేకర్గా పనిచేయడం ఆపేసి హీరోయిన్గా నటించినట్టయితే కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది అన్నమాట. ఓకే సార్, డైరెక్ట్గా పనిచేయచ్చు, డైరెక్షన్ చేయాల్సి ఎవరెవరు. ఆడవాళ్ళు డైరెక్షన్ చేయడం కూడా కష్టమే. ఓకే, లిటరల్గా. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.